Namaste, welcome to IT Trends. This is Apurva. And yes, every week lagani IT technology lo asalu kottaga em vachayi అవి ఎలా ఉపయోగపడతాయి అండ్ ఐటీ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటే అసలు ఎలాంటి స్కిల్స్ ఉండాలి, వాటిని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డిస్కస్ చేద్దాము. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సతీష్ యల్లంకి గారు, వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఆయనతో మాట్లాడి మన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుందాం. హలో సార్, వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సో ఎస్, యాజ్ యూజువల్గా కాకుండా ఇప్పుడు ఏంటంటే అందరికీ కూడా ఇంజనీరింగ్ ప్రాసెస్ చేసుకోవాలని ఉంది, ఆ వైపే అడుగులు వేస్తున్నారు. ఫస్ట్ ఇయర్లో నుంచి ఫోర్త్ ఇయర్ వరకు ఫుల్లీ ప్రెప్ అయిపోతారు టు బికమ్ అన్ ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళడానికి. ఫస్ట్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఎస్పెషలీ ఫస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఎవరైతే జాయిన్ అవుతున్నారో those students before they are joining they have to first maintain their attitude how they need to be an engineer అండి. ఎందుకంటే all these 12 years of education was purely guided by teachers and mentors and everybody. మీరు ఏ పని చేయాలన్నా ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మిమ్మల్ని ట్రైన్ చేసి ఉంచుతారనమాట. సో యు ఆర్ హ్యాబిచుయేటెడ్ టు దట్ కైండ్ ఆఫ్ క్రైటీరియా. ఎప్పుడైతే ఇంజనీరింగ్కి వస్తామో యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ యూ షుడ్ బీ ఆన్ యువర్ ఓన్, where a faculty may be just giving you overlayer of the actual subject or the technology. మీరు డీప్గా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సో యూ నీడ్ టు హ్యావ్ ఏ ఫండమెంటల్ మైండ్ సెట్ ఆఫ్ ఎక్స్కవేటింగ్, అండర్స్టాండిండింగ్ అండ్ డీప్ థింకింగ్ ఆన్ ద యాక్చువల్ సబ్జెక్ట్ వాట్ యు ఆర్ లెర్నింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మెయిన్లీ ఫస్ట్ సెమిస్టర్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, మీరు కళ్ళు మూసి తెరిచే లోపల మీ ఫస్ట్ సెమిస్టర్ వచ్చేస్తుంది. సో యూ మే బీ థింక్ దట్ సెమిస్టర్ ఇస్ 6 months, బట్ యాక్చువల్లీ ఇట్స్ 90 days. సో ఈ 90 days కూడా ఈ స్లైడింగ్ అని ఈ మళ్ళీ ఈ లైక్ జాయినీస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మల్టిపుల్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. సో బై ద టైమ్ యువర్ యాక్చువల్ కోర్స్ బిగిన్స్ అండ్ యూ ఆర్ అబౌట్ టు గెట్ ఇన్ టు ఇట్, ఫస్ట్ 15-20 days డెఫినెట్గా ఇండక్షన్ పీరియడ్లో వెళ్ళిపోతుంది. సో యుల్ బి మేడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఇంటర్మీడియట్ థాట్ ప్రాసెస్. బట్ సడన్గా ఏమవుతుందంటే సబ్జెక్ట్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి అండ్ బై ద టైమ్ యూ లుక్ ఇన్ టు యువర్ ఫస్ట్ మిడ్స్ ఆర్ దేర్, యువర్ సెకండ్ మిడ్స్ అండ్ మోస్ట్ ప్రాబ్లీ యువర్ ఎక్స్టర్నల్స్ విల్ కమ్ అప్ వెరీ ఫాస్ట్. సో ఆ స్పీడ్ని జనరల్గా వీళ్ళు ఏంటంటే ఇయర్ వైజ్ ఎగ్జామ్కి అలవాటు పడిన వాళ్ళు దే కెనాట్ హ్యాండిల్ దట్ పర్టికులర్ ప్రెషర్. అండ్ ఐ హావ్ ఆల్వేస్ సీన్ దట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో అందరూ ప్రెషర్ ఫీల్ అవుతుంటారు. సో వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ ఈస్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. సెకండ్ థింగ్, your mathematics and the way of thinking in mathematics will be very different. Mathematics అనే సబ్జెక్ట్ ఉన్నా కూడా నాకు ఇంటర్మీడియట్లో చాలా బాగా మ్యాథ్స్ వచ్చు అన్న కాన్సెప్ట్తో వెళ్ళకూడదు. యూ కుడ్ బి హ్యావింగ్ ఎ వెరీ డిఫికల్ట్ టైమ్ ఇఫ్ యూ ఆర్ నాట్ గెటింగ్ యువర్ సెల్ఫ్ అంటే థాట్ ప్రాసెస్ అండ్ ఐడియాలజికల్ స్టేట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆఫ్ ఇంజనీరింగ్ తీసుకోకపోతే కష్టమవుతుంది. సెకండ్ థింగ్ ఈజ్ సి లాంగ్వేజ్ అండి. డోంట్ ఎవర్ నెగ్లెక్ట్ యువర్ సి లాంగ్వేజ్ because majority of the time 80% of the Indian students they may be doing different branches but finally they want to come into IT. సో ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కంప్యూటర్స్ హౌ దే వర్క్ అని నేర్చుకోవడానికి నాన్ ఐటీ బేస్డ్ బ్రాంచెస్ వాళ్ళకి దిస్ ఇస్ ద ఓన్లీ సెమిస్టర్ వే దే విల్ గెట్ దట్ ఐడియా. సో డోంట్ ఎవర్ నెగ్లెక్ట్ యువర్ సి లాంగ్వేజ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. ఫ్రమ్ day 1 to day last keep yourself very clear on programming principles. Even though you're not a very great programmer, but at least you should understand what is exactly the principles of programming by the time your semester completes. So what I mean to basically say is come out of your basic students based thought to becoming a professional and how to think like an engineer. Adi definitely important andi, else they will be facing good lot of trouble by the time the examinations will come. Correct. So also ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ అయిపోయింది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి అండ్ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు సెకండ్ ఇయర్. దిస్ ఇస్ వేర్ ది అసలైన ఏమంటారు ఇంజనీరింగ్ స్టార్ట్ అయ్యేది సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఇయర్ ఇస్ ఆల్ అబౌట్ ప్రెపింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ వాట్స్ బిగ్. సో సెకండ్ ఇయర్ లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ గ్యాప్ అనేది వస్తుంది బికాస్ హాలిడేస్ ఇస్తారు 15 to 20 days ఆర్ మేబీ 1 month కూడా ఇచ్చే యూనివర్సిటీస్ కాలేజెస్ ఉన్నాయి. ఈ టైంని వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే దే క్యాన్ బి రెడీ, entirely ready for the second year? See, doing job as an engineer 5 to 10 years back is very different after engineering is completed when compared with getting into your jobs with your engineering in the current trend. And so industries especially ela chustayante how much of your concepts what you have learned in engineering you are putting them into the practical side. So what I suggest is even if it is 10 days or 15 days of your vacation, please utilize it along with your friends. Make a group of 5 to 10 members from your class who are very much interested and try to do some small internships.
ఇంటర్న్షిప్స్ మెయిన్గా మనం ఎక్కడ అంటే చాలా మటుకు మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే ఇంటర్న్షిప్ అంటే ఇండస్ట్రీకే వెళ్ళాలి చేయాలి. నో, ఇండస్ట్రీ విల్ అడాప్ట్ యూ ఫర్ 10-15 days and give you internships. Internships are nothing but taking some case studies that are in and around you. Talk to your professors who are having an idea of what case studies they can give you. మీకు నచ్చిన సబ్జెక్ట్ తీసుకోండి. యూ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మ్యాథమెటిక్స్, అండ్ మ్యాథమెటిక్స్లో కేస్ స్టడీస్ తీసుకోండి. డూ సమ్ స్మాల్ ఇంటర్న్షిప్ ఇన్ అసోసియేషన్ విత్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్స్. యూ డూ యువర్ ఇంటర్న్షిప్ ఇన్ సమ్ సబ్జెక్ట్ ఇన్ విచ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. ఐటీ స్టూడెంట్స్కి, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, you are having your C language in the first semester, you had data structures in the second semester. Now start integrating your C language and your data structures intelligence to see that what simple thing you can develop as an internship project, which could be 100 lines or 200 lines, that doesn't matter. Take a small case study and a scenario, talk to your seniors or talk to your professors, take a case study from them. In 10 days, instead of wasting your time thinking that I'm getting relaxed after some amount of my studies anukune badlu, just spend 2 hours to 3 hours of your time on your computer, sit with the language what you know and get prepared for the sake of doing projects. Small project, and it is 200-300 lines is not a difficult thing anamata. Yes. Look for such kind of small internships and do it. ఆల్ రైట్. సో ఎస్, లైవ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు ఆస్క్, మీరు కామెంట్ సెక్షన్లో కూడా పోస్ట్ చేయొచ్చు. అండ్ ఐ రిక్వెస్ట్ ద టెక్నీషియన్స్ టు ఎనేబుల్ ద కామెంట్ సెక్షన్. యూ కెన్ కాల్ అస్ ఇన్ కేస్ లైన్స్ బిజీ వస్తే కనుక మీరు దయచేసి కామెంట్ సెక్షన్లో మీ క్వశ్చన్ని పోస్ట్ చేయండి. ఐ వుడ్ బి ఏబుల్ టు రీడ్ దెమ్. నేను ఆ క్వశ్చన్ని సార్తో డిస్కస్ చేస్తాను ఆన్ ద లైవ్. అండ్ ఎస్, వీ హ్యావ్ ఎ కాలర్ వెయిటింగ్ ఫర్ అస్. కుమార్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే కుమార్ గారు. నమస్తే, మాది నా పేరు కుమార్ రెడ్డి, ఇచ్చుకోవడానికి మాట్లాడుతున్నాను. చెప్పండి కుమార్ గారు, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి 2022 కంప్యూటర్ సైన్స్ బీటెక్ అయిందండి. ఆల్ రైట్. ఇప్పుడు యూఎక్స్, యూఐ అండ్ యూఎక్స్ డిజైనింగ్ నేర్చుకుంటున్నాడండి. ఆల్ రైట్. ప్రెసెంట్ గా అవకాశాలు ఎలా ఉంటాయి, అలా మంచిదేనా అని తెలుసుకున్నాం. ఒకటండి, 2022లో మీరు సిఎస్సి అయిపోయిందని అంటున్నారు. బాబుకి పర్సంటేజ్ ఎంత ఉందో ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. మీరు టాప్ లెవెల్ ఓకే, ఇట్స్ గుడ్ అండి. టెక్నికలీ కంపెనీస్ ఏవి కూడా స్పెసిఫిక్గా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి జాబ్స్ని ప్రపోజ్ చేయవండి. ఆల్మోస్ట్ ఆల్ ఆ ప్రాసెస్ చాలా మటుకు తగ్గిపోయింది. సో బాబు రెజ్యూమ్ నేను నౌకరీలో కానీ లేదంటే మాన్స్టర్లో అప్లోడ్ చేశాను, నాకు కాల్స్ వస్తాయని వెయిట్ చేయకూడదు. డెఫినెట్లీ హీ షుడ్ బి పార్ట్ ఆఫ్, అంటే లింక్డ్ఇన్లో డెఫినెట్గా ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోమని చెప్పండి. అలాగే ఫేస్బుక్లోని, టెలిగ్రామ్ ఛానల్స్లో చాలా మటుకు గ్రూప్స్ ఉంటాయండి, వేర్ ఈ ఇంజనీరింగ్ అయిపోయి లేదంటే కంపెనీస్తోనే అసోసియేట్ ఉన్న హెచ్ఆర్స్ వాళ్ళ గ్రూప్స్ తయారు చేసి అందులో జాబ్స్ పోస్టింగ్ చేస్తూ ఉంటారు. సో మనం అక్కడ అలాంటి ఏరియాస్లోకి వెళ్ళి అక్కడ జాబ్ పోస్టింగ్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకుని మనం సొంతగా రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేస్తూ ఉండాలండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే, బాబు యూఐ/యూఎక్స్ చేస్తున్నాడని చెప్పేసి అని అన్నారు. యూఐ/యూఎక్స్లో తను ఏ ప్లాట్ఫామ్స్ తీసుకున్నాడు అంటే, ఇప్పుడు ఇండస్ట్రీ ఫుల్ స్టాక్ డెవలపర్స్ అని అంటుందండి. సో తనకు కొంత డేటాబేస్ డెఫినెట్గా తెలిసి ఉండాలి, కొంత మిడిల్ లేయర్ ప్రోగ్రామింగ్ తెలిసి ఉండాలి. ఫ్రంట్ ఎండ్, యూఐఎక్స్ మోస్ట్లీ ఫ్రంట్ ఎండ్ కిందకి వస్తుంది. సో ఆ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్ అనేవి కాకుండా వాటితో పాటు మిడిల్ లేయర్ కోడింగ్ దేంతో చేస్తున్నాడు? తను జావాతో చేద్దాం అనుకుంటున్నాడా, పిహెచ్పితో చేద్దాం అనుకున్నాడా, C#తో చేద్దాం అనుకున్నాడా, లేదంటే పైథాన్తో? ఇది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి తను. ఆ తర్వాత ఒక చిన్న డేటాబేస్. ఈ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ మీద తనకి మెయిన్ ఐడియా ఉండి యూఐ/యూఎక్స్ మీద తను 60% కాన్సన్ట్రేట్ చేసి తక్కిన మిడిల్ లేయర్ అండ్ డేటాబేస్ మీద 20% డెఫినెట్గా ఐడియా ఉండాలండి, సరిపోతుంది. ఆల్ రైట్. సో ఎస్ కుమార్ గారు, మీరు ఇన్ కేస్ కనుక ఈ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్స్ని మళ్ళీ కనుక చూడాలి అనుకుంటే, లేకపోతే మీ బాబు వచ్చినప్పుడు ఇఫ్ యూ వాంట్ టు లిసన్ దిస్ లైవ్ విల్ బి అవైలబుల్ యూట్యూబ్లోనే ఉంటుంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఆల్ రైట్ సార్. సో ఎస్, ఫైనల్ ఇయర్స్ వాళ్ళు ఇప్పుడు మేజర్గా ఫేస్ చేసేది, వాళ్ళు నాకు తెలిసినంత వరకు వెన్ ఐ వాజ్ ఇన్ ఇంజనీరింగ్, మేము థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు సెమీ ప్రాజెక్ట్ చేసాము, అండ్ ద ఫైనల్ ఇయర్ వీ డూ ద మెయిన్ ప్రాజెక్ట్. సో సెమీ ప్రాజెక్ట్, మెయిన్ ప్రాజెక్ట్ రెండు కూడా బోత్ ఆర్ రియలీ వెరీ డిఫరెంట్. లైక్ దిస్ గివ్స్ అన్ ఐడియా ఓన్లీ ఆ పార్ట్ ఆఫ్ ద మెయిన్ ప్రాజెక్ట్. సో ఎలా ప్లాన్ చేసుకుంటే, ఎలాంటి ప్రాజెక్ట్స్ తీసుకుంటే వీళ్ళకి ఒక ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడానికి బాగుంటుంది? మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇంజనీరింగ్ ఎక్కడ వస్తుందంటేనండి, స్టూడెంట్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ టు ఫిట్ టు దట్ అకాడమిక్ సిలబస్ అంతే. అంటే వాట్ దే ఫీల్ ఈస్, నేను సిలబస్లో ఉన్నదానికంటే ఎక్కువ చేయక్కర్లేదు. సిలబస్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ ప్రిపేర్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ విచ్ ఇస్ 35 marks వాట్ యూ గెట్, అండ్ ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపన్స్, ఇట్స్ యువర్ లైఫ్. బట్ ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటే మాత్రం యూ కెనాట్ ఫిట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద సిలబస్. ఎందుకంటే ఎనీ ప్రాజెక్ట్, వెదర్ ఇట్ ఇస్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ ఆర్ ఐటీ, మీరు ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా నో ప్రాజెక్ట్ యాజ్ సిలబస్ అండి. ఇట్ ఈస్ బేసికలీ ఏ ప్రాబ్లమ్ విచ్ షుడ్ హ్యావ్ ఎ సొల్యూషన్. సో ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ అప్రోచ్ మీరు ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఉన్నా కూడా అడాప్ట్ చేసుకోలేదు అనుకోండి, యూ విల్ బీ ఇన్ ట్రబుల్. సెకండ్ థింగ్, నేను మినీ ప్రాజెక్ట్
కాలేజ్ చెప్తేనే చేయాలి, మేజర్ ప్రాజెక్ట్ ఇండస్ట్రీ అంటే కాలేజ్ చెప్తేనే చేయాలి, దట్ టు ఫర్ ద సేక్ ఆఫ్ సిలబస్ అని అనుకోవడం చాలా తప్పు. దట్స్ వేర్ ఐ వాజ్ ఇన్సిస్టింగ్ ప్రీవియస్ లైక్ ఇంటర్న్షిప్స్ని ప్లాన్ చేయండి డెఫినెట్గా. 80% ఆఫ్ ది స్టూడెంట్స్ మైండ్ సెట్ ఇంజనీరింగ్లో ఎలా ఉంటుందంటే నా కాలేజ్ అండ్ యూనివర్సిటీ చెప్తేనే నేను చేస్తాను, లేదంటే నాకు అవసరం లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ మై సిలబస్. యూ షుడ్ ఆల్వేస్ అండర్స్టాండ్ వన్ థింగ్, engineering is such a kind of like educational system where it will dictate what you will be in the next 30 to 40 years in your life. It's not just like పాస్ అయ్యామా, మార్క్స్ తీసుకున్నామా, బయటకు వచ్చామని ఉండదు. నెక్స్ట్ 30 years ఆఫ్ యర్ లైఫ్ని డెఫినెట్గా ప్లాన్ చేసి ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో చెప్తుంది. దేర్ఫోర్ అవుట్ ఆఫ్ ది సిలబస్ అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మీరు ఏం చేస్తున్నారో చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి, ఐటీ స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, సపోజ్ లైక్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సెకండ్ ఇయర్లో వాళ్ళకి జనరల్గా జావా ఇంట్రడ్యూస్ చేస్తారు అండ్ మేబీ సమ్ డేటాబేస్ లైక్ థింగ్స్ విల్ కమ్. సో మీ నెక్స్ట్ సెమిస్టర్లో ఏమున్నాయో తెలుసుకొని, నేను ఐ డోంట్ సే దట్ యూ ప్రిపేర్ దోస్ టెక్నాలజీస్ ఇన్ అడ్వాన్స్, బట్ వాట్ ఐ సే ఈజ్ హౌ ఐ షుడ్ మేక్ మై ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ టు గెట్ ఇంటిగ్రేటెడ్ విత్ మై సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్, అది చెక్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చేసే ప్రాజెక్ట్ మెథడాలజీ వేరు, ఎంసీఏ స్టూడెంట్స్ చేసే ప్రాజెక్ట్ మెథడాలజీ వేరు. ఇంజనీరింగ్లో ఏంటంటే యూ ఆర్ కెప్ట్ ఇన్ టు ఎ బ్యాచ్ ఆఫ్ 5 స్టూడెంట్స్ అండ్ ఆల్ 5 టుగెదర్ షుడ్ డూ సమ్ ప్రాజెక్ట్. ఆ 5 టీమ్ అనే దాన్ని మెయిన్గా చాలా మటుకు ఎలా అర్థం చేసుకుంటారంటే, ఒకడు బాగా చేస్తే చాలు, తక్కిన 4 అలా మామూలుగా ఫాలో అవుతారు. దట్ ఈస్ అ రాంగ్ వే. మేజర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు టాప్ లెవెల్ కంపెనీస్కి వచ్చారనుకోండి, వీ జనరలీ కాల్ ఇట్ యాజ్ గ్రూప్ కోడింగ్ అని ఉంటుంది. అంటే 2-3 people టుగెదర్ దే విల్ స్టార్ట్ డూయింగ్ కోడింగ్, వేర్ 1 person విల్ బీ కోడింగ్ అండ్ అదర్ 2 విల్ బీ వాచింగ్. మీరు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి వెళ్తే జనరల్గా అలా జరుగుతుంది. సో ఈ 5 members ఏం చేయాలంటే, ఒక ప్రాజెక్ట్కి స్టార్టింగ్ ఫ్రమ్ ఎనాలిసిస్ టు ఇంప్లిమెంటేషన్ ఎన్ని ఫేసెస్ ఉన్నాయో చెక్ చేసుకొని, ఈచ్ వన్ షుడ్ టేక్ వన్ ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ట్రై టు డూ ద ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ సచ్ దట్ అట్లీస్ట్ మీరు ప్రజెంటేషన్ చేసే టైంకి 70 to 80% ప్రాజెక్ట్ని మీరు ప్రజెంట్ చేయగలిగే స్టేజ్లో ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎంసీఏ స్టూడెంట్స్ ఎప్పుడైతే ప్రాజెక్ట్కి వెళ్తారో దే షుడ్ డూ ఇండివిజువల్లీ, బికాస్ దట్ ఇస్ అన్ అప్లికేషన్. సో ఎంసీఏ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ థాట్ ప్రాసెస్ టోటలీ డిఫరెంట్గా ఉండాలి. ఎంసీఏ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, దే షుడ్ టేక్ ఎ ప్రాబ్లమ్ ఫ్రమ్ ద సిస్టమ్ దట్ ఈస్ అవైలబుల్. They should mostly concentrate on how to analyze the problem, how to put it into the design, keep it into a particular model, and then make it come into the schema, and finally how it can be integrated to a solution. Coding ఎక్కువ చేయకపోయినా కూడా వీళ్ళకి ఈ మేనేజీరియల్ అండ్ ఇంటిగ్రేటెడ్ థాట్స్ మీద ఎక్స్పర్టైజ్ ఎక్కువ ఉండాలి. సో నో ఇండస్ట్రీ సేయింగ్ దట్ వన్ స్టూడెంట్ షుడ్ డెఫినెట్లీ డూ ద ఎంటైర్ ప్రాజెక్ట్. ఇట్స్ ఇంపాసిబుల్ బికాస్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఓన్లీ 30 days, సెలెక్ట్ 3 months ఆఫ్ టైమ్, నాట్ మోర్ దెన్ దట్. బట్ ఆ ప్రాజెక్ట్, ఆ ప్రాబ్లమ్కి సంబంధించిన అప్రోచ్ కరెక్ట్గా ఉందో లేదా ఇండస్ట్రీస్ చెక్ చేసుకుంటాయి. దట్ ఈస్ వెరీ షుడ్ కాన్సన్ట్రేట్ అండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ రైట్. సో అప్రోచ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దాన్ ది ఫైనల్ ప్రాజెక్ట్. అబ్సల్యూట్లీ అండి. ఆల్ రైట్. మరో కాల్ తీసుకుందాం సార్. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో. నేను మజిద్ మాట్లాడుతున్నానండి. ఎస్, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో సార్తో డిస్కస్ చేయండి. సార్, మా క్వశ్చన్, మా అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్. ఆల్ రైట్. థర్డ్ ఇయర్ సెమిస్టర్ ఆఫ్ కన్సిస్టెంట్. థర్డ్ ఇయర్ సెమిస్టర్ కంప్లీట్ అయిపోయింది, లాస్ట్ ఫైనల్ ఇయర్. ఆల్ రైట్ చెప్పండి. బీటెక్ IIIT అండి. ఓకే. ఇప్పుడు ఈసీఈ ర్యాంక్, ఈసీఈ. ఓకే. ఇప్పుడు మన దాంతో సజెషన్ తీసుకునేది ఉంది. ఏంటిదంటే, గేట్ ఎగ్జామ్ రాసి ఎంట్రీ చేస్తే బాగుంటుందా, కంపెనీ సెలక్షన్స్ దానికి ప్రిపేర్ చేస్తే బాగుంటుందా? సార్ తోటి సలహా తీసుకుని పెట్టుకోండి, సార్ తోటి మాట్లాడుతుంది. ఒకటండి, గేట్ రాసి ఎంటెక్ చేయడంలో దెర్ ఈస్ నథింగ్ లైక్ ఎనీథింగ్ రాంగ్ అండి. కాకపోతే గేట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏదో ఒక కాలేజ్లో ఎంటెక్ వస్తే నేను చేసేస్తాను అనుకోవడం మాత్రం చాలా తప్పు. మీ బాబు కానీ మీ బాబు గేట్ రాయాలి చెప్పండి. అబ్బాయి ప్రాసెస్ ఏమున్నదంటే, గేట్ లా ఎగ్జామ్ రాసి IIIT నుంచి ఎంటెక్ చేసే ప్లాన్ ఉంది. ఓకే అండి, మీరు IIIT నుంచి ఎంటెక్ చేసిన, అదే చెప్తున్నాను సార్. మీరు గేట్ కానీ రాస్తే డెఫినెట్గా 99 ఆ పర్సెంటైల్ తెచ్చుకొని ద బెస్ట్ ఆఫ్ ది IITs కానీ లేదా IIITs కానీ వెళ్ళాలండి. అలా అయితేనే ఆ ఎంటెక్కి వాల్యూ ఉంటుంది. మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా దానికి తగ్గట్టుగా మీరు ఐటీ ఇండస్ట్రీస్లో కానీ వేరే ఏదైనా ఇండస్ట్రీలో మీరు మంచి జాబ్ని చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే, చాలా మంది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎంటెక్ ఉందని చెప్పి చేయడానికి రెడీ అవుతున్నారు. అలా వద్దని చెప్తున్నాను నేను.
అది లేదు ఇంకో 2 years ఎంటెక్ చేయడం ఎందుకు, నాకున్న పర్సంటేజ్ అంటే బీటెక్లో ఉన్న పర్సంటేజ్కి నాకు మంచి జాబ్ వస్తుంది అనుకుంటే వాళ్ళ కాలేజ్లో 84% ఉంది సార్, బీటెక్ 84%. అదేనండి, వాళ్ళ కాలేజ్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉన్నాయో చెక్ చేసుకోండి. క్యాంపస్ ఉన్నట్లయితే వాళ్ళ కాలేజ్కి వస్తున్న కంపెనీస్ ఎట్లాంటివి అంటే కంపెనీస్లో ఫస్ట్ టైర్, సెకండ్ టైర్, థర్డ్ టైర్ కంపెనీస్ అని ఉంటాయండి. సో వాళ్ళ కాలేజ్కి వచ్చే కంపెనీస్ ఫస్ట్ టైర్ కంపెనీస్ అయితే మాత్రం కాలేజ్లోంచి జాబ్ దొరికితే వదలాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఇమీడియట్లీ జాయిన్ ద జాబ్. ఆ తర్వాత ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా తను కావాలని ఎంఎస్ చేసుకోవచ్చు లేదా ఎంటెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అది తను తీసుకునే డెసిషన్ ఎలా ఉండాలని అంటే ఎంటెక్ అయితే మాత్రం డెఫినెట్లీ యూ షుడ్ గో టు ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అండి. అలా వెళ్ళలేను అనుకున్నప్పుడు జాబ్లోకి వెళ్ళిపోవడం బెటర్. ఎక్స్పీరియన్స్ కూడా ఎంటెక్ పనికొస్తుందండి, పనికొస్తుంది. ఎందుకంటే తీసుకున్న మళ్ళీ అబ్బాయి ప్రాబ్లం ఏం లేదు సార్, ఆ ఎక్స్పీరియన్స్ దానికి తప్పకుండా నెక్స్ట్ మళ్ళీ ఎంటెక్ చేద్దాం పనికొస్తుంది, ఆ క్రెడిట్స్ యాడ్ అవుతాయి కూడా. ఆల్ రైట్. సో ఎస్ సార్, ఇప్పుడు వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ టాపిక్, బికాస్ ఇది రీసెంట్గా న్యూస్ పేపర్స్లో కూడా మనం చూస్తున్నాం. ఎంఎస్ చేయడానికి స్టూడెంట్స్ ఇక్కడ వీసా అప్రూవ్ అయిపోయి వెళ్ళినా కూడా అక్కడ కొంతమంది రిజెక్ట్ అయిపోయి వెనక్కి వచ్చేస్తున్నారు. అండ్ దిస్ ఇస్ వేర్ వెన్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కమ్స్ ఇన్ టు ద సీన్. సో దే ప్లే అ వైటల్ రోల్. అక్కడికి వెళ్ళిన తర్వాత మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా హౌ ఆర్ దే గోనా లివ్ అనేది ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. సో వాట్ ఈస్ యువర్ థాట్ ఆన్ దిస్? ఎందుకు ఇలా వీసాస్ మేజర్ నెంబర్లో రిజెక్ట్ అవుతున్నాయి? ఇట్ హ్యాస్ బికమ్ హెడ్లైన్స్ యాజ్ వెల్, మీకు కూడా అది తెలిసే ఉంటుంది. సో ఎందుకు? ఈజ్ ఇట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది ల్యాకింగ్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఈస్ దర్ ఎనీ అదర్ రీజన్ ఫర్ దిస్? There are multiple facets out of it and we cannot discuss all hundreds of reasons that could be there, but I'll just point out on few very major ones. Yeah. First thing ఏంటంటే everybody wants to do MS in US, that's a good thing, I'm not saying that it's wrong, but problem ఏంటంటే there are two things in which you are going to get scrutinized when you go to other countries like US or UK or select Australia అండి. ఎస్పెషల్లీ US ప్రాసెస్ చాలా టిపికల్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడైతే మీరు ఎంఎస్కి అప్లై చేస్తున్నారో మీ డాక్యుమెంట్స్, మీ సెలెక్ట్ మీ అకౌంట్స్ అంటే బేసికలీ ఫినాన్షియల్ స్టేటస్ కానీ ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ వీసా ప్రాసెసింగ్ సెంటర్ ఎక్కడైతే ఉంటుందో ఈ లోకల్గా ఉన్న ఎంబసీలో సబ్మిట్ చేస్తున్నారు. మీరు యువర్ పేపర్స్ ఆర్ గోయింగ్ టు యూఎస్, బట్ దే విల్ కమ్ బ్యాక్ టు దిస్ వీసా ప్రాసెసింగ్ సెంటర్స్కి వచ్చిన తర్వాత దోస్ పీపుల్ వాట్ దే విల్ డూ ఇస్ దే విల్ మోస్ట్లీ చెక్ లైక్ యువర్ ఎడ్యుకేషన్ ఈస్ రియలీ జెన్యూన్ ఆర్ నాట్. మీరు బేసికలీ వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ యూ కుడ్ హ్యావ్ రిటర్న్, మీరు జిఆర్ఈ రాశారా లేదా టోఫెల్ రాశారా లేదా, ఆ యూనివర్సిటీ వాళ్ళు రియల్గా మీకు అడ్మిషన్ ఇచ్చారా లేదా, అడ్మిషన్ లెటర్స్, దీస్ ఆర్ ద బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ దే విల్ చెక్ అండి. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ లైక్ మ్యాన్ పవర్ ఆర్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దే కెన్ గో డీప్ విత్ రెస్పెక్ట్ టు వాట్ ఆర్ యువర్ థాట్స్ అండ్ యాక్టివిటీస్ దట్స్ గోయింగ్ టు బి ఇన్ యూఎస్. వాళ్ళు ఏం చేస్తారు, వీసా ఇచ్చేస్తారు, మీకు ప్రైమరీ స్టాండర్డ్స్లో ఇచ్చేస్తారు వాళ్ళు. సో దట్ డజంట్ మీన్ దట్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు యూఎస్. వీసా ఈజ్ ఓన్లీ అన్ అథారిటీ దట్ యూ కెన్ ఫ్లై టు యూఎస్. సో మీరు ఎప్పుడైతే అక్కడ దిగుతారో, ఎయిర్పోర్ట్లో దిగుతారో, వాళ్ళకి అక్కడ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అని వేరేగా ఉంటుంది. ఆ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తారంటే మీ వీసా వచ్చిన దగ్గర నుంచి దే ఆర్ మానిటరింగ్ యూ. మెనీ ఆఫ్ ది పీపుల్ దే డు నాట్ నో అబౌట్ దిస్. సో మెయిన్గా ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే ఫస్ట్ థింగ్ యూఎస్లో మీరు వెళ్ళి చదవాలి అని అంటే యూ షుడ్ ఓన్లీ స్టడీ. You are not eligible for job when you are a student. Actually, that's a fact. That you can work within the university and university based jobs. అంటే యూనివర్సిటీ జాబ్ పోర్టల్లో పడిన జాబ్సే చేయాలి మీరు. అవుట్ ఆఫ్ ది క్యాంపస్ మీరు చేయకూడదు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ యూఆర్ ఎలిజిబుల్ టు డూ యువర్ జాబ్ ఓన్లీ ఫర్ 20 hours విత్ ఇన్ ద యూనివర్సిటీ ఆల్సో ఫర్ పర్ వీక్, నాట్ మోర్ దెన్ దట్. దిస్ ఈస్ అ రూల్. సో చాలా మటుకు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ సీనియర్స్తోని దే ఆర్ ఇన్ దేర్ కమ్యూనికేషన్ విత్ సోషల్ గ్రూప్స్, అంటే సోషల్ మీడియా గ్రూప్స్లోని ఫేస్బుక్లో వీటిలో దే ఆర్ టాకింగ్ అబౌట్ ఐఎమ్ కమింగ్ దేర్, అక్కడ బయట జాబ్స్ చేసుకోవచ్చా, చేసుకోవాలంటే ఎట్లా చేయాలి, నాకు జాబ్స్ దొరుకుతాయా లేదా, వేర్ ఐ షుడ్ స్టే, నాకు ఇప్పుడు ఆ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, హౌ ఐ షుడ్, ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు ఓపెన్గా వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తున్నాను అనుకున్నారు. కానీ ద మూమెంట్ యూ గివ్ యువర్ డీటెయిల్స్ టు ది వీసా అంటే వీసా ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చేసిన తర్వాత హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఏం చేస్తుందంటే మీ మొబైల్ ఫోన్స్ని ట్రాక్ చేస్తుంది, మీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి. సో వాట్ ఎవర్ యూఆర్ స్పీకింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ కన్సల్టెన్సీస్, ఎస్పెషలీ ఈ కన్సల్టెన్సీస్ వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే దే ఆర్ గివింగ్ సజెషన్స్ టు దీ స్టూడెంట్స్ హౌ దే కెన్ గెట్ దేర్ జాబ్, మేము జాబ్ ఇప్పిస్తాము, బయట చేసుకోవచ్చు, వీళ్ళు గెట్ సో మెనీ $, వీళ్ళంతా కూడా వాట్సాప్లోని వీటిలో కమ్యూనికేట్ చేస్తున్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ దగ్గర వీళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది ఇది. సో దే హ్యావ్ సమ్ ట్రిగర్స్, ఆ ట్రిగర్స్ని అప్లై చేసిన తర్వాత వీళ్ళు ఏ ఫ్లైట్లోని ఏ రోజు దిగుతున్నారో కూడా వాళ్ళకి తెలుసు.
సో ఓన్లీ వాళ్ళని మాత్రమే వాళ్ళు పట్టుకుంటారు అనమాట. పట్టుకొని ఏం చేస్తారంటే దే ఆస్క్ సర్టెన్ క్వశ్చన్స్ స్ట్రాటజికలీ వేర్ దీస్ పీపుల్ డు నాట్ నో హౌ టు ఆన్సర్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కాదండి అక్కడ మెయిన్గా ఏంటంటే ఈ లాస్ట్కి లైక్ హౌ యు ఆర్ మేనేజింగ్ యూర్ సెల్ఫ్ ఫర్ యువర్ 2 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ యూఎస్ వేర్ ద అమౌంట్ ఆఫ్ మనీ దట్స్ గోయింగ్ టు కాస్ట్ యూ ఇస్ హౌ మచ్ అని అడుగుతాడు. ఫస్ట్ థింగ్ వీడికి కాలేజ్ ఫీజే తెలియదు, బికాస్ ఇట్ జస్ట్ వెంట్ లైక్ దాట్. కన్సల్టెన్సీ వాళ్ళు సపోర్ట్ చేసేవాడు, వీడు ఫీజు కరెక్ట్గా చెప్పలేకపోతాడు. నీకు ఎయిడ్ వచ్చిందంటే చెప్పలేరు. వేర్ యూ గోయింగ్ టు స్టే వీళ్ళకి డీటెయిల్స్ తెలియదు. వీళ్ళు ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఎవరో వస్తారు తీసుకెళ్తాను నన్ను ఉంచు. సో ఎప్పుడైతే మీకు మిస్ మ్యాచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉందో దీస్ పీపుల్ విల్ చెక్ ద ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ వాట్ దే గాట్ ఫ్రమ్ ద లాగ్ ఆఫ్ దేర్ సోషల్ మీడియా కమ్యూనికేషన్ అండ్ దెన్ దే విల్ టెల్ దెమ్ టు కమ్ బిసైడ్. అండ్ అక్కడ కొన్ని క్వశ్చన్స్ వాళ్ళకి తెలిసిపోతుంది ఆల్మోస్ట్ లైక్ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు యూఎస్ నాట్ ఫర్ యాక్చువల్లీ కీపింగ్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ బట్ టు డూ ద జాబ్. So potentially these people will stay back in US compulsorily even after their education or while వాళ్ళకి ఎప్పుడైతే థాట్ వస్తుందో యూ విల్ బి డిపోర్టెడ్ అండి. సార్ ఒక కాల్ తీసుకుందాం, మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మణిదీప్ అండి. చెప్పండి మణిదీప్ గారు, మీ క్వశ్చన్ ఏంటి? లైక్ నేను 23 year పాస్డ్ అవుట్ సిఎస్సి బీటెక్. ఓకే, లైక్ హలో హలో లైక్ నేను ప్లేస్ అయిన కంపెనీ 1 year ఇంటర్న్షిప్ ఆఫర్ చేసింది. ఓకే, 9 months కంప్లీటెడ్, ఇంకో 3 months పెండింగ్. ఓకే, ఆఫ్టర్ దట్ కూడా వాళ్ళు ఆన్ బోర్డింగ్ లాగ్ చేస్తున్నారు, డిలే చేస్తున్నారు అన్నారు. ఆల్ రైట్, ఇట్స్ బెటర్ టు కంటిన్యూ ఇన్ దిస్ ఆర్ బెటర్ టు ఫైండ్ ఎనీ అదర్ కంపెనీ. ఓకే, మీకు తీసుకున్న కంపెనీ ఎటువంటి కంపెనీ అండి? 2 tier ఫస్ట్ టైర్ కంపెనీయా, సెకండ్ టైర్ కంపెనీయా? కంపెనీ ఇట్స్ ఏ టాప్ ఎంఎన్సి మీద వర్క్ చేస్తారు. ఓకే ఓకే. ఒకటండి ఇంటర్న్షిప్లో వాళ్ళు సపోజ్ సే లైక్ దే ఆర్ ట్రైంగ్ టు సే దట్ దే ఆర్ గోయింగ్ టు ఆన్ బోర్డ్ యూ, డెఫినెట్లీ ఆ కంపెనీతో కంటిన్యూ అవ్వాలండి. ఇన్ కేస్ యూ హ్యావ్ ఎనీ డౌట్ దట్ దే మే నాట్ ఆన్ బోర్డ్ యూ, దెన్ యూ కెన్ స్టార్ట్ అప్లయింగ్ అండ్ యూ కెన్ స్టార్ట్ లుకింగ్ ఫర్ న్యూ జాబ్ అండి. ఆ కంపెనీ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆపర్చునిటీస్ ఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. ఇన్ కేస్ మీ హెచ్ఆర్స్ కానీ వీళ్ళు కానీ మీరు ఒక 1 or 2 months మేము మీకు బ్రేక్ ఇస్తాము, మీ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత దెన్ విల్ కాల్ యూ బ్యాక్ అని అంటే యూ డోంట్ నీడ్ టు బిలీవ్ ఆల్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండి, అన్లెస్ అండ్ అంటిల్ దే గివ్ ఇట్ ఇన్ రైటింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే 2 months ఆఫ్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ తర్వాత పిలిచారనుకోండి, దట్ లుక్స్ లైక్ ఎ న్యూ జాబ్ అండి. So you cannot just expect all the benefits and all the kind of amenities to be given to you. So మీకు అక్కడ నిజంగా కూడా ఈ కంపెనీ నన్ను అవుట్బౌండ్ చేసుకుంటుంది అనుకుంటే యూ కెన్ స్టే దేర్ అండ్ యూ కెన్ కంటిన్యూ విత్ దెమ్, ఎల్స్ ఇమీడియట్లీ టేక్ యూర్ డెసిషన్, స్టార్ట్ అప్లయింగ్ అండ్ దెన్ స్టార్ట్ మూవింగ్. రెండోది మీరు ఎస్ఐపి బేస్డ్ కంపెనీ అని అన్నారు, ఫ్రెషర్గా మీకు ఎస్ఐపిలో వాళ్ళు దేని మీద మీకు ఇంటర్న్షిప్ ఇచ్చారు? ఓకే, ప్రాక్టీస్ అంటే యూ ఆర్ ఇన్ టు ద సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ అండ్ వాళ్ళు మిమ్మల్ని కోర్ డెవలప్మెంట్లోనే యూస్ చేసుకున్నారు ఈ 9 months. లైక్ మాకు రిక్వైర్మెంట్ ఇచ్చి వాళ్ళు దాని మీద 7 మినీ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయమన్నారు. You are not working for clients directly in this 9 months? No. Internship pay based internship అండి, నాన్ పే బేస్డ్ ఇంటర్న్షిప్? పే బేస్డ్. ఓకే. సో మీకు ఈ ఇంటర్న్షిప్లో డిడ్ దే గివ్ యూ ఎనీథింగ్ లైక్ పిఎఫ్ కానీ ఇవి కానీ ఇచ్చారా, లేదంటే నార్మల్ పే ప్యాకేజ్ అయినా మీకు ఇచ్చింది? లైక్ నార్మల్ స్టైఫండ్ ఆఫర్ చేస్తారు అంతే. చెక్ చేసుకోండి, ఎందుకంటే ఒకటండి ఎస్ఐపిలోని యాజ్ అ ఫ్రెషర్ మీరు కోర్ డెవలప్మెంట్లో కానీ లేకుండా సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్లో ఉంటే యాజ్ అ ఫ్రెషర్ ఇట్స్ నాట్ సజెస్టబుల్ అండి, బికాజ్ యూ హెవ్ డన్ సిఎస్సి అని అంటున్నారు మీ స్పెషలైజేషన్. సో ఇట్స్ బెటర్ యూ చెక్ యువర్ సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ కాదండి, డెవలప్మెంట్ రిలేటెడ్ అబాప్ డెవలపర్ అలా ఇస్తారు. యూ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ అబాప్ అండి, మీరు ప్రోగ్రామింగ్ చేస్తూ ఉండండి అబాప్లోని? అవునండి, అవును. ఓకే, దెన్ వాళ్ళు ప్రామిస్ చేస్తే డెవలప్మెంట్ కో డెవలప్మెంట్స్ ప్రామిస్ చేస్తే కంటిన్యూ అవ్వచ్చండి. ఇఫ్ సపోజ్ దే సే లైక్ ఇంటర్న్షిప్ ఇస్తారండి, నాన్ టెక్నికల్ ఇవ్వరు, ఎస్ఏపీలో టెక్నికల్ ఇస్తారు. ఫంక్షనల్ పార్ట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఫంక్షనల్ ఉండి టెక్నికల్ తక్కువ ఉంటే మాత్రం ఇట్స్ నాట్ గుడ్ అండి, బికాజ్ యూ ఆర్ సిఎస్సి గాయ్. అవును. ఓకే, ఆల్ రైట్. ఎస్, మరో కాల్ తీసుకుందాం సార్. వంశీ కృష్ణ గారు లైన్లో ఉన్నారు, అండ్ ఆల్సో మనకి కామెంట్స్లో కూడా కొన్ని క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి, విల్ డిస్కస్ దెమ్. వంశీ కృష్ణ గారు చెప్పండి, మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను 2018 passed out అండి. I have done my bachelor's in pharmacy. All right. Later I switched to IT company, so it would be more or less like a BPO, but not just a caller kind of thing. All right. So now I am interested into the data science field. I know
like data functions like in Excel and all. So I want to move into data science field since it is emerging and growing. So a path etla untadi, and I just wanted to confirm it. All right, yeah. Vamshi garu, because you are from pharmacy and next part of the world really looks into pharmaceutical researchers మీద బోల్డ్ అంత అనలిటిక్స్ ఉందండి, there is no doubt about it. కాకపోతే ఏంటంటే if you want to come into the data science field, you need to look into some kind of core technologies డెఫినెట్గా నేర్చుకోవాలండి మీరు, else you cannot be considered. మీకు ఫంక్షనల్ నాలెడ్జ్ ఉన్నా కూడా అంటే డొమైన్ నాలెడ్జ్ ఉండి యూ కెన్ పార్టిసిపేట్ యాజ్ అ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. సో టు కమ్ ఇన్ టు ద కోర్ ఐడియా ఆఫ్ డేటా సైన్స్ అండ్ వర్క్ విత్ దట్ డొమైన్ ఎక్స్పీరియన్స్, యూ నీడ్ టు ఫస్ట్ స్టార్ట్ విత్ ఎక్సెల్ అండి. And now Microsoft 365 is with the Microsoft Fabric integration, it has become a very powerful tool. So Excel lo you should be very strong with your Excel functions as well as Power Query and M language, which are very important to do some analytical integrated design for the data model that is essential for analytics and mada. That's first thing. Second thing ఏంటంటే forecasting analytics and time series management మీకు డెఫినెట్గా తెలిసి ఉండాలి. That is very very important because that is where actually the trend analytics are done and which is very important for any data science project. Adi kaaka you have to learn definitely some tool like Power BI, because which is one of the most identified visualization tool in the market for machine learning and artificial intelligence and data science areas. So దాన్ని డెఫినెట్గా కన్సిడర్ చేస్తున్నారు. అండ్ పవర్ బిఐ నేర్చుకుంటే మాత్రం డాక్స్ డెఫినెట్గా నేర్చుకోండి, బికాస్ దట్ ఈస్ వేర్ యువర్ స్ట్రెంగ్త్ లైస్. And add up something like Python and R language also, and then you can come into data science field. So కొన్ని కామెంట్ సెక్షన్లో క్వశ్చన్స్ని ఆన్సర్ చేద్దాము. ది ఫస్ట్ వన్ ఈజ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అండ్ ప్రొఫైల్ ఉంది. ఐ గ్రాడ్యుయేటెడ్ ఇన్ సిఎస్సి ఇంజనీరింగ్, నౌ ఐఎమ్ డూయింగ్ ఎంబీఏ. ఐ నీడ్ టు చూస్ స్పెషలైజేషన్. విచ్ స్పెషలైజేషన్ షుడ్ ఐ నీడ్ టు చూస్ ఫర్ డ్యూయల్ లైక్ బిజినెస్ అనలిటిక్స్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ అండ్ ఫినాన్స్ మేనేజ్మెంట్? విచ్ వుడ్ బీ బెటర్ కెరియర్ ఫర్ మీ? First thing is he's saying that he's CSC and then he is moving into a management kabatti the best combination will be marketing with analytics and business analytics. HR never suits for him, and finance is definitely going to be a rocket science for him. He cannot understand what exactly accounting is. So engineering graduation with marketing is always a hot cake because they can always act as techno managers in the industry, and because there is dual specialization available in the market today, either systems అన్న తీసుకోవచ్చు లేదా బిజినెస్ అనలిటిక్స్ అన్న తీసుకోవచ్చు. దట్ విల్ బి బెటర్. ఎస్, మరో క్వశ్చన్ ఉంది మహేష్ గారు. సార్, ఐ రీసెంట్లీ కంప్లీటెడ్ మై డిగ్రీ ఇన్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్. ఐ వాంట్ టు డూ జాబ్. కెన్ యూ సజెస్ట్ మీ? ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సాఫ్ట్వేర్ సెక్టర్. వాట్ షుడ్ ఐ లెర్న్ ఫర్ సాఫ్ట్వేర్? ఫస్ట్ థింగ్ ఈజ్ just going with a traditional degree of 3 years and coming into software industry for a job, I don't suggest andi. Why? Because even though you can get your job immediately at this age, but down the line after 5-6 years meeku post graduation lekapodam valla it can be a problem for you to scale up in your career. So if your family can afford and you're economically not bad and you can support, then I always suggest doing some post graduation with either MCA or MSc computer sciences. Then after that look for a job. No sir, my economical state will not allow me అని అనుకుంటే మాత్రం BSc కంప్యూటర్ సైన్స్లో ఆల్రెడీ మీరు కొన్ని టెక్నాలజీస్ నేర్చుకుంటారు. యూ కుడ్ బి నోయింగ్ C language, Java and databases. These 3 are enough అండి. Java with databases you can pick up, just practice it very properly, start applying for mid-level companies, but just see that you're not getting into the BPO sectors like areasకి వెళ్ళకుండా, ఎందుకంటే నార్మల్ ట్రెడిషనల్ BSc అంటే ఇండస్ట్రీస్ will exploit them in those areas. So even though you start as support and maintenance engineer, it's not a bad thing, but 2-3 years down the line definitely come back to the product side. Adi. So yes, ఇంకా కొన్ని కాల్స్ లేదా క్వశ్చన్స్ ఆన్సర్ చేసే ముందు we were talking about the ఇక్కడ రిజెక్ట్ అయిపోయి వీసా రిజెక్ట్ అయిపోయి వెనక్కి వచ్చేస్తున్నారు. దాని రీజన్స్ గురించి మీరు చెప్పారు. ఆర్ దేర్ ఎనీ అదర్ పాయింట్స్ టు బి యాడెడ్? See, points is nothing but keeping yourself crazy that I have to enter into US is wrong అండి. Yeah. Because your US dollar is 80 rupees. ఈ కన్వర్షన్ ఫ్యాక్టర్తో వెళ్ళకండి, బికాజ్ అక్కడ కూడా నెంబర్ ఆఫ్ జాబ్స్ opportunities, no doubt US is a land of opportunities, but that doesn't mean that they can give opportunity for everybody. And second thing, US makes other country people to enter into their system only when they are allied people who can do some jobs that can make US to develop in scientific areas and research areas. Suppose like you are going and doing an engineering and MS చేసిన తర్వాత you are thinking of working like a normal person who just works with a basic graduation in some county based hotel లో కానీ
say like you're working for some kind of basic jobs what the people with +2 and say like normal graduation can do, the local citizens are not happy with such kind of things. Akkada conflict main ga start avutundi. The third thing what I say is be very focused for US based jobs. Why? Because technically if you are having ability, then you will always survive in US in the best way, else you will definitely struggle, there's no doubt about it. So just because of dollars, don't enter into US. Second biggest problem ఏంటంటే students are basically not trying to do their GRE and TOEFL or maybe IELTS and they want to enter into US. ఎందుకంటే చాలా యూనివర్సిటీస్ ఇప్పుడు దాన్ని వేవ్ ఆఫ్ చేసేసాయని చెప్పి వెళ్తున్నారు. That's just going to kill you in your career later on. Even though you have done MS, you are investing your money for that country to make their economy to grow, but later on your jobs will not be that easy. All right. So yes, MS ki వెళ్ళిన తర్వాత కూడా ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ఎంఎస్ జాబ్స్కి ఇక్కడ కానీ లేకపోతే అక్కడ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, త్వరగా జాబ్స్ దొరకవు, లేకపోతే లేటర్ ఆన్ వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద జాబ్ మేబీ సర్టెన్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఉంది. సో వాట్ ఈస్ ఇట్? ఒకటండి, యూఎస్కి ఇండియాకి డిఫరెన్స్ ఏంటంటే యూఎస్లో దేర్ ఆర్ సర్టెన్ రూల్స్ దట్ ఫర్ ఎవ్రీ సిటిజన్ దే షుడ్ బీ సమ్ కైండ్ ఆఫ్ ఎర్నింగ్ ఫ్యాక్టర్ విత్ అట్లీస్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అవర్స్ అండి. వాళ్ళకు రూల్ ఉంది అది. అంటే మీరు షాప్ పెట్టారనుకోండి, బిఫోర్ యూ ట్రై టు డూ యువర్ బిజినెస్ మీరు డెఫినెట్గా గవర్నమెంట్కి చెప్పాలి హౌ మెనీ జాబ్స్ యూఆర్ గోయింగ్ టు క్రియేట్, else you cannot do your business there anamata. That is very important. Even it is a small hotel or it could be large IT sector, they should make it very clear anamata. So aa vidhanga chuse jobs dorakadan chance untundi, but that doesn't mean that everybody can get, endukante they have to definitely balance the number of hours among the people who come out of the education. That is their policy. సో ఇండియాలో ఏంటంటే ప్రాబ్లం, మనకు అలాంటి ప్రాసెస్ ఏమీ లేదు. మీరు చేస్తే జాబ్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు డూ ఇట్ డెఫినెట్లీ, యూ షుడ్ గో అండ్ అప్రోచ్ ఎ కంపెనీ అండ్ డూ ఇట్, వేర్ గవర్నమెంట్ నెవర్ సపోర్ట్స్ అండ్ దెర్ ఇస్ నో సచ్ కైండ్ ఆఫ్ లా లైక్ ఎ పర్టికులర్ కంపెనీ షుడ్ గివ్ సో మెనీ నెంబర్ ఆఫ్ జాబ్స్ అని ఎక్కడ రూల్ లేదు. సో దట్ ఈస్ వే ద డిఫరెన్స్ కమ్స్ అండి. సో ఇండియాలో సస్టైనబిలిటీ బికమ్స్ ఈజీ బికాస్ యూ ఆర్ ఆల్వేస్ సపోర్టెడ్ బై యువర్ ఫ్యామిలీ. అక్కడికి వెళ్ళిన తర్వాత అలా ఉండదు, యూ హ్యావ్ టు సపోర్ట్ యువర్ సెల్ఫ్ డెఫినెట్లీ. ఎల్స్ వాట్ హ్యాపెన్స్ యూ విల్ ఫాల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ది కన్సల్టెంట్స్ దేర్. కన్సల్టెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క బేసిక్ సెల్ఫిష్నెస్ కోసం దే మే సే దట్ వీ విల్ ఫీడ్ యూ అండ్ వీల్ ట్రై టు టేక్ కేర్ ఆఫ్ యూ అంటిల్ యూ గెట్ యువర్ జాబ్ అండ్ దిల్ స్టార్ట్ మార్కెటింగ్. మీ రెజ్యూమ్ని మార్కెట్ చేయడం ట్రై చేస్తాడు. ఇన్ కేస్ యువర్ రెజ్యూమ్ డజంట్ గెట్స్ మార్కెటెడ్, దిస్ పర్సన్ విల్ త్రో యూ ఆన్ టు ద రోడ్స్ ఇమీడియట్లీ. యూఎస్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత యూ డోంట్ గెట్ ఇన్ టు H1B యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. You are into the risk every day. Every day you are into the risk anamata. Anytime they find that you are not filing your taxes, you are not going with the proper standards of their financial statements ante matram they will throw you outside. That is going to be the problem. Immediate deportation untundandi. Especially deportation kani jarigindi ansante you are not given entry into US once again for at least 5 years. And throughout your life whenever you go to the embassy definitely they will be checking why this person has been sent back and a particular history continue avutundi. And another problem is US lo deport ayyaru ante that is a big remark for your career to other countries also. They will also take it very seriously. All right. So yes, ippudunna generation lo lekapothe whatever situations lo everybody is looking only at artificial intelligence and machine learning with a different perception. Of course వేరే టెక్నాలజీస్ కూడా ఉన్నాయి, బట్ ఎవరి నోట్లో నానుతున్న ఇదే ఏదైనా ఉంది అంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్. దట్ టు పర్సెప్షన్ ఇస్ మచ్ డిఫరింగ్. అంటే ఇంతకు ముందున్న పర్సెప్షన్ ఇప్పుడు లేదు. సో వాట్ ఈస్ యువర్ థాట్ ఆన్ దిస్? ఈజ్ ఇట్ కరెక్ట్ వే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మషిన్ లెర్నింగ్ చూస్తున్న విధానం కరెక్టేనా? See, focusing towards getting into the artificial intelligence and machine learning career is not bad, but where the people are doing mistake is అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ, ప్లాట్ఫామ్ అండ్ ఆర్కిటెక్చర్ ఏంటో వాళ్ళు ఆలోచించట్లేదు. సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఈజ్ ఫర్ ఎండ్ యూజర్స్ ఈజీనెస్ అండ్ ఎండ్ యూజర్స్ లైఫ్ని చాలా సింపుల్ అండ్ మోర్ అడాప్టబుల్ చేసుకోవడానికి. బట్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్ యాజ్ అన్ ఐటీ డెవలపర్ ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ వే ఆఫ్ ప్రోగ్రామింగ్ ఐ షుడ్ ట్రై టు డూ టు మేక్ ఎ మెషిన్ టు గెట్ దట్ ఇంటెలిజెన్స్. సో చాలామంది చేస్తున్న తప్పేంటి, ఐ వాంట్ కమ్ ఇన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అన్నారు, బట్ దే ఆర్ నాట్ లుకింగ్ ఇన్ టు ద కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ దే షుడ్ లెర్న్, how much time they have to spend to understand these particular technologies to make a machine to really work like a human being.
Third, the core areas that will really support you to get into artificial intelligence, like design of algorithms, understanding of algorithms, data structures, machine integrated architecture, protocol management, ivanni pakkan pettesi they are only talking on what is I want to become an artificial intelligence expert. That is wrong, and we are going a wrong way, and most of the institutions are luring the people, and they are basically keeping with wrong state thinking that it is very easy to do AI nowadays. Correct. I'll tell you one small thing, and chat GPT తోని నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అవ్వచ్చు అని అనుకున్నాను. దట్ ఈస్ రాంగ్. చాట్ జీపీటీ విల్ నాట్ గివ్ యూ సొల్యూషన్స్ అండి. అండ్ వాట్ ఈస్ ద రూల్ దట్ వాట్ యూర్ ఆస్కింగ్ ఇన్ చాట్ జీపీటీ ఈస్ డెఫినెట్లీ 100% ట్రూ టు ఇట్స్ ఫ్యాక్టర్. దానికి ఎక్కడా కూడా క్వాలిటీ అసెస్మెంట్ లేదు. యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ యునీక్ బై ఇట్ సెల్ఫ్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్ అండ్ సర్కమ్స్టెన్సెస్ దట్ అరైజ్. సో ఒక హ్యూమన్ బీయింగ్ ఇంటిగ్రేటెడ్ ఆర్కిటెక్చర్ మనం డెవలప్ చేయాలి అంటే చాలా డైనమిక్ స్టేట్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి, ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో అది అర్థం చేసుకోకుండా ప్రోగ్రామింగ్ విత్ ఎబిలిటీ అండ్ ఎక్స్పర్టైజ్ లేకుండా ఐ వాంట్ బి అన్ ఏఐ ఆర్ ఎంఎల్ ఎక్స్పర్ట్, ఇట్ విల్ డెఫినెట్లీ మేక్ యూ గెట్ ఇన్ టు ఫెయిలియర్ స్టేట్ వన్స్ అగైన్. ఫోకస్ టు దోస్ ఫీల్డ్స్ ఇస్ గుడ్, బట్ ద వే ఆఫ్ అప్రోచ్ ఇస్ గోయింగ్ రాంగ్. ఆల్ రైట్. సో ఇందాక మీరు టైర్ 1, టైర్ 2 కంపెనీస్ గురించి డిస్కస్ చేస్తున్నారు. కెరియర్ స్టార్ట్ చేయడానికి వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఒక పర్సన్ టైర్ 1 కంపెనీస్తో కెరియర్ స్టార్ట్ చేసిన దానికి అండ్ టైర్ 2 కంపెనీస్తో స్టార్ట్ చేసిన దానికి ఈ ఇద్దరి పర్సన్స్కి ఏమైనా వ్యత్యాసం అనేది ఉంటుందా? Working for 10 years in tier 2 companies is as much as what you earn in tier 1 companies with only 2 to 3 years. Okay. Scalability lo chaala difference untundi. Okay. Second thing is, every college says that we are having campus placements, but main ga students ఆలోచించాల్సింది ఏంటంటే, ఈవెన్ పేరెంట్స్ అండి, they have to understand one thing, ఈ కాలేజ్కి క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వస్తున్న కంపెనీస్ విచ్ టైప్ ఆఫ్ కంపెనీస్ దే ఆర్ కమింగ్. టైర్ 1 కంపెనీస్ వస్తున్నాయా, టైర్ 2 టైర్ 3? సెకండ్ థింగ్, ఈ టైర్ 1 కంపెనీస్ వచ్చినా కూడా సే లైక్ మైక్రోసాఫ్ట్ ఈస్ కమింగ్ టు సమ్ పర్టికులర్ కాలేజ్ అనుకోండి, దే ఆర్ కమింగ్ ఫర్ విచ్ స్లాట్ ఇన్ దేర్ పర్టికులర్ కాలేజ్. సో every company needs different kinds of professionals at different levels of their skills. So technically you should understand that if you are entering into tier 1 companies, are you entering into core development area where you are going to make a very serious participation product development or not? Rather than that, you are coming into some support and maintenance part of the business with respect to even tier 1 companies ankondi, there will be something around 30 to 40% of difference in your career growth. So every computer science developer, I want to tell one simple thing to all the CSC, IT people or any fascinating fantasy courses, ippudaithe AML తీసుకున్న వాళ్ళకి ఏం చెప్తానంటే, leaving your core thought process of being a very practical programmer, understanding any problem from the scratch of its area and design and analysis పక్కన పెట్టి I want to come into IT sector అనుకుంటే మాత్రం you are always doing a mistake. So always you should check you are entering into which company at which slot is very very important. That is definitely very important to take care of your career andi. Else see career growth lo difference వస్తుంది అన్నమాట. సో నేను సింపుల్గా చెప్తాను, 10 years మీరు వర్క్ చేసిన దానికిను అదే 10 yearsలో మీరు ఎర్న్ చేసిన 2-3 yearsలో ఎర్న్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఈజ్ వెరీ డిఫరెంట్ అనమాట. దట్ ఈస్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్. ఆల్ రైట్. సో ఎస్, ఇప్పుడు ఇంజనీరింగ్లో కూడా కంప్యూటర్ సైన్స్లో చాలా సబ్ బ్రాంచెస్ వచ్చేసాయి సార్. అంటే కంప్యూటర్ సైన్స్ విత్ AI ML, లేకపోతే కంప్యూటర్ సైన్స్ విత్ డేటా ఇంజనీరింగ్ అండ్ అనాలిటిక్స్ వాట్ ఎవర్, అలా సబ్ బ్రాంచెస్ వచ్చేసాయి. సో వీటికి నిజంగానే ఒకదానికి ఇంకొకదానికి డిఫరెన్స్ ఉంటుందా, లేకపోతే సిలబస్ వైజ్ కానీ అదర్వైజ్ ఎలా చూసుకోవాలి వీటిని? See, as per the trend of the industry, they are starting these branches, and I don't say like blame the universities in that. But what I basically say like I have done my BTech with 4 years of my engineering by saying that I am a BTech with data science అన్నాను అనుకోండి. నేను ఇండస్ట్రీకి ఏం చెప్తున్నాను, నేను I am an expert for these 4 years to work only in the field of data science. So your avenues for the next 30 years of your career, మీరు ఇండస్ట్రీ క్లియర్గా ఏం చెప్తున్నా అంటే నేను డేటా సైన్స్ ఫీల్డ్లో మాత్రమే పని చేయగలుగుతానని చెప్పేస్తున్నా. అంటే యు ఆర్ లాకింగ్ యువర్ సెల్ఫ్ and you are specifically keeping yourself into one specific path where you have to pick up your career. Yes. That's going to really keep you into trouble after some time. Not immediately. అలాగే AIML వాళ్ళు కూడా అలాగే చెప్తారు. ఇప్పుడంటే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీఆర్ డూయింగ్ ఇట్, దట్స్ ఓకే, బట్ ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. బట్ at your level of graduation itself, telling the industry that I'm only a specialist in this is wrong. ఎప్పుడు కూడా బ్యాచిలర్స్ ఇంజనీరింగ్ బ్యాచిలర్స్ ఎప్పుడు కూడా మీ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలని అంటే ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఏరియా విత్ ఎనీ కైండ్ ఆఫ్ స్పెషలైజేషన్ వేర్ ఎవర్ యూ కీప్ మీ అండ్ ఐ కెన్ అడాప్ట్ ఇట్ అని చెప్పేసి చెప్పగలరు. సో కోర్ కంప్యూటర్ సైన్సెస్లో మీరు ఎప్పుడైతే బయటకు వస్తారో యో spectrum of career and spectrum of opportunities are more and when compared with these fantasy specializations.
అండ్ సెకండ్ థింగ్ ఈజ్ డేటా సైన్స్కి వెళ్ళిపోతున్నారు, కానీ డేటా సైన్స్కి నిజంగా కావాల్సిన కోర్ సబ్జెక్ట్స్ ఏంటి అనేది ఎవరు చూడట్లేదు. యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ మ్యాథమెటిక్స్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉండాలి డేటా సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ చేయాలి అని అంటే. కీపింగ్ దిస్ అసైడ్ యూ జస్ట్ గో దేర్ బికాస్ దేర్ ఈస్ ఎ గ్రేట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆఫ్ జాబ్స్ ఆఫ్టర్ 4 years అనుకొని వెళ్ళడం చాలా తప్పు. ఆ మైండ్ సెట్ కొంచెం మార్చుకుంటే బెటర్ అండి. దట్స్ వాట్ ఐ కెన్ సజెస్ట్ ఫర్ ద కరెంట్ జనరేషన్ యంగ్స్టర్స్. సో ఎస్, మరో కాల్ తీసుకుందాం సార్. లక్ష్మీ ప్రసన్న గారు లైన్ లో ఉన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి లక్ష్మి గారు. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? థ్యాంక్స్ అండి. లక్ష్మి గారు దయచేసి మీరు టీవీ చూడకుండా డైరెక్ట్ గా మాట్లాడండి. సరే అండి. యా, హలో. మాట్లాడుతున్నానండి. లేదండి, బయటకు వచ్చి. యా, చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయిపోయిందండి. ఆల్ రైట్. మొన్న జూన్ లో అయిపోయింది. ఇప్పుడు బెంగళూరు లో జావా ఫుల్ స్టాక్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఓకే. 3 months అయిపోయిందండి. ఇప్పుడు వాళ్ళు అంతకు ముందు ఆ కోర్స్ సెంటర్ లో జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నారు, ఇప్పుడు లేవు అంటున్నారు. ఇంకా 1.5 month ఏమో ఉందంటున్నారు కోర్స్ టైము. ఆల్ రైట్. చాలా ఇంటర్వ్యూస్ చేశాడండి క్యాంపస్ లో ఉన్నప్పుడు కూడా. తను అంతకు ముందు ఒకటి వస్తేను అదేదో హార్డ్వేర్ లో వచ్చిందని చెప్పి వెళ్ళలేదు బాబు. ఓకే. నేను కోర్స్ నేర్చుకొని వెళ్తా అన్నారు. మరి నెక్స్ట్ ఇంకేమైనా నేర్చుకోవాలా? అది నేర్చుకుంటే సరిపోతుంది. ఆల్ రైట్. మీ బాబు పర్సంటేజ్ ఎంత ఉందమ్మా? 8 లాస్ట్ సెమ్ కి అయితే 8.6 అంటండి. మామూలు మొత్తం ఏదైతే 76 78 అన్నారు. అది బాగానే ఉందండి. ఒకటేంటంటే నమ్మ ఇన్స్టిట్యూషన్స్ మేము ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తాము అని అన్నది మాత్రం ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అంటే మనం జనరల్గా వాళ్ళ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీస్లో పడిపోతాం మనము. సో ఏ ఇన్స్టిట్యూట్ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోని జాబ్స్ ఇప్పిస్తాను అంటే అది చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్. ఏ కంపెనీ కూడా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి స్టూడెంట్స్ని పికప్ చేసుకోదండి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీ బాబు ఆల్రెడీ జావా ఫుల్ స్టాక్ నేర్చుకున్నాడని అంటున్నాడు అంటే తను డెఫినెట్గా ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ గురించి తెలిసి ఉంటుందండి తనకి. సో తన్ని ఫస్ట్ ఇప్పుడు డిసైడ్ చేసుకోమనండి తన ఫుల్ స్టాక్లోని ఎక్కడ తన స్పెషలైజేషన్ ఎక్కువగా ఉంది. అంటే ఫ్రంట్ ఎండ్ సైడ్ తన స్పెషలైజేషన్ అంటే తను బాగా ప్రోగ్రామింగ్ చేయగలుగుతున్నాడా, లేదంటే మిడిల్ లేయర్లోని బాగా పని చేయగలుగుతున్నాడా చెక్ చేసుకోమనండి తననే. నా సజెషన్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ సైడ్ కంటే కూడా మిడిల్ లేయర్లోని తను జావా ఫుల్ స్టాక్లో స్ప్రింగ్ బూట్ విత్ మైక్రో సర్వీసెస్ లాంటివి ఏమన్నా వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పారో లేదో కనుక్కోమని చెప్పండి. అలాంటివి కానీ నేర్చుకున్నట్లయితే ఆ స్ప్రింగ్ బూట్ విత్ మైక్రో సర్వీసెస్లోని తను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి తను రెజ్యూమ్ పెట్టేటప్పుడు ఐ కెన్ డెవలప్ మైక్రో సర్వీసెస్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ అప్లికేషన్ డెవలప్మెంట్ అని కానీ కొంత తను రెజ్యూమ్లో కరెక్ట్గా కుక్ చేయగలిగితే చాలా మటు కంపెనీస్ కాల్ చేస్తాయండి. ప్రాబ్లం ఏం లేదు. తనకి పర్సంటేజ్ ఆల్రెడీ బాగుంది కాబట్టి ఇన్స్టిట్యూట్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇందాక చెప్పినట్టు లింక్డ్ఇన్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇలాంటి వాటిల్లో కొన్ని జాబ్ గ్రూప్స్ ఉంటాయి డెఫినెట్గా. ఎస్పెషల్లీ లింక్డ్ఇన్లో తన ప్రొఫైల్ ఇమీడియట్గా క్రియేట్ చేసుకొని తనకు కావాల్సిన కనెక్షన్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోమని చెప్పండి. తనకు డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది జాబ్స్ ఎక్కడున్నాయి ఏంటన్నది. ఆల్ రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ ఎస్ చెప్పండి. హలో. ఆల్ రైట్, మరో కాల్ తీసుకుందాం. రాము గారు లైన్లో ఉన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి రాము గారు. సార్ నమస్తే మేడం. చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నేను ఆటో డ్రైవర్ని మేడం. చెప్పండి రాము గారు. విజయవాడ మేడం, మాది విజయవాడ మేడం. ఆల్ రైట్ మేడం మా పాపకి మెకానికల్ వచ్చింది మేడం. మెకానికల్ ఇంజనీరింగ్. ఆల్ రైట్. మెకానికల్ ఇంజనీరింగ్ ఎస్ఆర్ యూనివర్సిటీ అమరావతిలో వచ్చింది మేడం. ఓకే. అయితే అందరూ కంప్యూటర్ సైడ్ వెళ్తున్నారు, మా పాప మంచి మెకానికల్ సైడ్ వెళ్ళింది మేడం. జాయిన్ అయిపోయిందా? అయితే జాయిన్ అయింది మేడం. 15 రోజులు అవుతుంది. ఓకే. అయితే చాలా మంది ఆడపిల్లలు మెకానికల్కి వెళ్ళకూడదు వెళ్ళింది అంటున్నారు మేడం. అయితే మాకేమో కంప్యూటర్ నేర్చుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం మేడం. పాపేమో నాకు రాదు చేసుకుంటున్నాను. రాబు గారు అసలు మీరు అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదండి. ఒకప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ అయితే లేడీస్ చేయడం కొంచెం కష్టం, ఆడపిల్లలకి కొంచెం కష్టంగా ఉంటుందని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. మీరు ఫస్ట్ దాని గురించి మర్చిపోండి. రెండోది ఏంటంటే పాప ఎస్ఆర్ లో ఉంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఎలిమినీ బేస్ వాళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయండి.
ఫస్ట్ ఇయర్ నుంచే తన్ని కొంచెం 7.5, 8 అబౌవ్ CGPA మెయింటైన్ చేయమని చెప్పండి. ఎందుకంటే మెకానికల్ ఇంజనీరింగ్లో 9.5 రావడం చాలా కష్టమే. 7 వచ్చినా కూడా ఇట్స్ వెరీ, అది ఇండస్ట్రీ వైజ్ చాలా మంచి CGPA కన్సిడర్ చేస్తారు. థర్డ్ ఏంటంటే తనకి ఫస్ట్ ఇయర్లో అయిపోయేటప్పటికి చాలా మంచి పర్సంటేజ్ కానీ ఉంటే సెకండ్ ఇయర్లో కంప్యూటర్ సైన్స్కి షిఫ్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ప్రతి కాలేజ్లో ఆ ఫెసిలిటీ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా తను కొంచెం కష్టపడమని, అంటే నేను అందరికీ ఇస్తారని చెప్పను, బట్ దేర్ ఈస్ అ పాసిబిలిటీ 100లో ఇద్దరికి డెఫినెట్గా కంప్యూటర్ సైన్స్కి స్లైడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సెకండ్ ఇయర్కి. బట్ అది ఎప్పుడంటే వీళ్ళు టాపర్స్ అయి ఉండాలి. సో దాని గురించి కష్టపడమని చెప్పండి. అలా కూడా కుదరలేదు. మెకానికల్ ఇంజనీరింగ్లో ఇంతకు ముందులాగా మనం చాలా బరువులు ఎత్తాలి అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు అంతా కూడా మెషిన్ ఇంటిగ్రేటెడ్ మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసింది. ఒక దగ్గర కూర్చొని ప్రొడక్షన్ సిస్టమ్స్లో మనం కంప్యూటర్స్ ద్వారా ఆపరేట్ చేసి మనం పనిచేయచ్చు. సో ఆ పర్టికులర్ థాట్ ఫస్ట్ తీసిపడేయండి. ఆడపిల్లలకి మెకానికల్ ఇంజనీరింగ్ అక్కర్లేదన్నది. తను మెయిన్గా డిజైన్ సాఫ్ట్వేర్స్, వాళ్ళకి ఆటో క్యాడ్, స్టాడ్ ఇలాంటి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయండి. ఆ సాఫ్ట్వేర్స్ మీద డెఫినెట్గా కాన్సన్ట్రేట్ చేసి డిజైన్ ఇంజనీర్గా బయటకు వస్తే తనకి ఐటీ సైడ్ కూడా జాబ్స్ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే. ఆల్ రైట్, ఇప్పుడు ఇంకో కాల్ తీసుకుందాం. మొగలే గారు లైన్లో ఉన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ మా బాబు అవుతున్నాం మేడం ఇప్పుడు. ఒకసారి రిపీట్ చేయండి, మీ దగ్గర లైన్ కొంచెం క్లియర్గా లేదు. ఓకే సార్, ఓకే మేడం. చెప్పండి. మా బాబు సిఎస్సి ఫైనల్ ఇయర్ మేడం, 4th ఇయర్ చదువుతున్నాడు. ఆల్ రైట్. ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్ తీసుకోవడం బెటరా లేకపోతే అని. ఆల్ రైట్ సార్, ఒకటి వాళ్ళ కాలేజ్లో ఆల్రెడీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయిపోతే మీ బాబుకి ఇప్పటికే దొరుకుంటే జాయిన్ అవ్వడంలో తప్పు లేదండి. ఇన్ కేస్ క్యాంపస్ రాలేదనుకోండి, వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీ ఎకనామికల్ పొజిషన్ కానీ సపోర్ట్ చేయగలిగితే, బాబు కానీ ఇంట్రెస్టెడ్గా ఉంటే డెఫినెట్గా ఎంఎస్ చేయించండి. అది ఎంఎస్ ఇండియాలో చేస్తాడా బయట చేస్తాడా అని ఫస్ట్ డిసైడ్ చేసుకోండి సార్. ఇండియాలో కానీ చేసేటట్టయితే గేట్ డెఫినెట్గా రాయమని చెప్పండి. మంచి పర్సంటేజ్ తీసుకొని టాప్ ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ ఎంటెక్ చేయగలిగితే మంచిది. ఆ తర్వాత కెరియర్ చాలా బాగుంటుంది. లేదు మేము యూఎస్కి కానీ యూకే కానీ పంపించగలమనుకుంటే మాత్రం ఈ పాటికే బాబు యాక్చువల్గా జిఆర్ఈ టోఫెల్ లేదా ఐఎల్స్ కంప్లీట్ చేసి ఉంటే ఆల్మోస్ట్ ఆల్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకొని మొదలుపెట్టి ఉండాలి. లేదనుకుంటే ఒకసారి ఆలోచించుకొని చెప్పండి. ఇప్పుడు 4th ఇయర్కి ఎంటర్ అయింది సార్. ఇప్పుడు 4th ఇయర్కి ఎంటర్ అవుతే మాత్రం బెటర్ అండి. జిఆర్ఈ టోఫెల్కి ప్రిపేర్ అయ్యి రాయమని చెప్పండి సార్. మీకు యూఎస్కి పంపించాలని ఐడియా ఉంటే మాత్రం బెటర్ జిఆర్ఈ టోఫెల్ కానీ ఐఎల్స్ కానీ రాయడం మంచిదండి. దాంతోపాటు వెళ్తే మంచిదే. లేదు సార్ మాకు ఎకనామికల్గా అంత మేము ఎఫర్ట్ చేయలేమనుకుంటే మాత్రం క్యాంపస్ ప్లేస్మెంట్స్ జాయిన్ చేయండి. నాన్ క్యాంపస్ అంటే క్యాంపస్లో దొరకకపోయినా కూడా మంచి పర్సంటేజ్ ఉంటే బయటకు వచ్చిన తర్వాత కూడా జాబ్స్ వస్తాయండి. ప్రాబ్లం ఏం లేదు. చాలా మంచి పర్సంటేజ్ ఉంది. టాప్ లెవెల్ కంపెనీస్కి డెఫినెట్గా తన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుందండి. మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్ రైట్ సార్, మరో కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి శ్రీనివాస్ గారు. మేడం చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప ఫస్ట్ ఇయర్ అయిపోతుందండి సిఎస్ఎం. ఆల్ రైట్. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్స్ ఉంటాయా లేకపోతే మళ్ళీ ఎంఎస్ లాంటిది ఏమైనా చేయించాల్సి వస్తుందా? సార్ ఇంకో 3 years ఉందండి. ఈ 3 yearsలో బాబు పర్సంటేజ్ కరెక్ట్గా మెయింటైన్ చేయమని చెప్పండి. అబౌవ్ 8, 8.5, 9 ఉంటే మాత్రం 100% జాబ్స్ ఉంటాయండి. సార్ ఎంఎస్ డెఫినెట్గా చేయాలని రూల్ ఎక్కడా లేదండి. కాకపోతే ఏంటంటే యూఎస్లోని ఎంఎస్ చేస్తే అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ అని చాలామంది చేస్తూ ఉంటారు. అదేం లేదండి, ఇండియాలో కూడా యాంపుల్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే ఇండియాలో ఏంటంటే హెచ్ఆర్ పాలసీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీకు పర్సంటేజ్ ఎక్కువ ఉండి మంచి పర్సంటేజ్ ఉంటే మాత్రమే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది. ఆ షార్ట్ లిస్ట్ చేయడానికి ముందుగా తిను మినీ ప్రాజెక్ట్ ఏం చేశాడు, మెయిన్ ప్రాజెక్ట్ ఏం చేశాడని చాలా ఎఫెక్టివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి తన రెజ్యూమ్ని. సో బాబుని వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ నెక్స్ట్ 3 years వీలైతే ఎన్ని ఇంటర్న్షిప్స్ వీలైతే అన్ని ఇంటర్న్షిప్స్ చేయమని చెప్పండి. ఇక్కడే జాబ్స్ దొరుకుతాయి. ఓకే. ఆల్ రైట్. సో ఎస్ సార్, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, వెన్ ఐ వాజ్ గ్రాడ్యుయేటెడ్ అండ్ ఐ వాజ్ ప్లేస్డ్ ఇన్ కంపెనీస్, నా కో ఎంప్లాయీస్ కూడా చాలామంది దే వర్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్రాంచెస్. అంటే మెకానికల్, బయోమెడికల్, బయోటెక్నాలజీ, ఈ బ్రాంచెస్ నుంచి వాళ్ళు కూడా దే ఆర్ వర్కింగ్ విత్ మీ. అంటే విచ్ ఈస్ వెరీ టోటలీ డిఫరెంట్. కంప్యూటర్ సైన్స్ గురించి వాళ్ళకి ఐడియా లేకపోయినా దే ఆర్ వర్క్ చేయాల్సి వచ్చింది వాళ్ళకి బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ placements in their branches. Even though I was also graduated from a very reputed university in India, కాకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది? Why is that? ఇప్పుడు because now we told that mechanical గానీ అదర్ బ్రాంచెస్ కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తున్నాం, బట్ ఈజ్ దిస్ రియలీ ట్రూ?
సి there are two things అండి. ఇండియాలో రీసెర్చ్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఏజెన్సీస్ చేతిలో ఉండేది. ఇట్ వాజ్ నాట్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ అండ్ దెర్ ఇస్ నో ఇంటిగ్రేషన్ బిట్వీన్ యూనివర్సిటీ అండ్ సెలెక్ట్ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ ఇన్ ద అకాడమిక్ కరికులం ఇట్ సెల్ఫ్. సో దానివల్ల ఏంటంటే ఒక 5-6 years ట్రెండ్ ఈస్ డిఫరెంట్. బట్ నౌ ఇండియా ఈస్ గోయింగ్ ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఇండియాలో రీసెర్చ్ కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఇన్ నెక్స్ట్ 2-3 yearsలో ఈవెన్ స్పేస్ రీసెర్చ్ అండ్ మెడికల్ రీసెర్చ్ కూడా ప్రైవేటైజేషన్ అవుతుంది. సో ample number of opportunities ఉన్నాయండి. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇండియన్స్ ఆర్ ఆల్వేస్ హ్యావింగ్ వన్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్, ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఏం డిజైన్ చేసుకుంటే ఐటీ జాబ్ ఈస్ ద బెస్ట్ జాబ్. దట్ ఈస్ వేర్ దే ఆర్ ఆల్వేస్ స్టక్అప్ అనమాట. దట్స్ గోయింగ్ టు స్లోలీ గో అవే అండి. ఎందుకంటే బికాస్ వీ నెవర్ హ్యాడ్ మోర్ జాబ్స్ అదర్ దెన్ ఐటీ సెక్టర్ ఇన్ ఎనీ అదర్ ఫీల్డ్ అనమాట. దట్ వాస్ ద రీజన్ ఇట్ హ్యాపెన్. బట్ ఇన్ నెక్స్ట్ 5 years that things will change and we'll see a different kind of India definitely. All right, hope for the best. Yes, anyways, thank you so much sir. ఇవాళ అయితే కాలర్స్ డౌట్స్ కానీ యాజ్ వెల్ as కామెంట్ సెక్షన్లో ఉన్న డౌట్స్కి కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. యూ టుక్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇది ఈ వారం ఐటీ ట్రెండ్స్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీడీ యాదగిరి. దిస్ ఇస్ అపూర్వ సైనింగ్ ఆఫ్.